సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన సెట్స్ మీద ఉన్న 3 సినిమాలు ఉన్నాయి. దాంతో ముందుగా ఆయన హరిహర వీరమల్లు సినిమాని ఫినిష్ చేసి ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు డేట్స్ ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే డిప్యూటీ సీఎం గా ఆయన పదవి బాధ్యతలను స్వీకరించి ఆ తరువాత పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ ఆగకుండా తన నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇక అక్కడి పరిస్థితులను తెలుసుకొని పని మొదలు పెట్టాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రజలకు ఎలాంటి సేవలు అయితే అందించాలో అలాంటి సేవలను అందించడానికి తను ఒక 3 నెలల పాటు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉండబోతున్నట్టుగా ప్రకటించాడు. మరి ఈ 3 నెలలు తర్వాత ఆయన హరిహర వీరమల్లు సినిమాని షూటింగ్ లో పాల్గొంటారట. ఇక ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ మొత్తం షూటింగ్ అయితే జరిగింది. మరో 20 రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ కేటాయిస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తవుతుంది అంటూ సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేసే నిర్మాతకి కొంతవరకు సహాయం చేసిన వాడు అవుతాడు అంటూ పవన్ కళ్యాణ్ మీద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లుతో పాటు పుష్ప 2 సినిమా పోటీ పడే అవకాశాలు ఉంటాయంటూ మరికొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజానికి ఈ 2 సినిమాలు మీద క్లష్ ఏర్పడితే అది పెద్ద పుష్ప 2 సినిమాకి భారీగా దెబ్బ పడుతుంది అనే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు.